ఐదవ లక్షణం ఏంటంటే ప్రియమైన బిడ్డ, హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం ఇంచుమించు 26వ వచనంలో చూడగలిగితే, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడు అని ఉంది. దేవునికి స్తోత్రం. ప్రియమైన బిడ్డలారా, దేవుడంట ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడు. దేవునికి స్తోత్రం. ఈ రోజున చాలా మంది సినిమాల్లో గ్రాఫిక్స్ లో ఒకవేళ హీరోలను చూపించినా, ఒకవేళ ప్రియమైన బిడ్డల దేవుళ్ళను చూపించినా, వాళ్ళని ఎలా చూపిస్తారని అంటే భూమండలంలో మించి ఆకాశ మండలంకి వెళ్ళిపోయినప్పుడు గ్రాఫిక్స్ చూపిస్తూ ఉంటాం మనం కదండి. ఇవన్నీ కూడా కంప్యూటర్కి సంబంధించిన గ్రాఫిక్సే తప్ప నిజంగా అలా వెళ్ళేవారు ఎవరన్నా ఉన్నారంటే ఎవరూ లేరు. కానీ నేను అంటున్నాను, నేను ప్రకటిస్తున్నటువంటి దేవుడు, ప్రియ దేవుని బిడ్డలారు గమనించండి, ఆయన పరలోకం నుంచే భూలోక రాజ్యానికి దిగొచ్చాడు. దిగి వచ్చినటువంటి ఆయన మానవుల కొరకు ఆయన మరణించాడు, శిలువ మరణం పొందాడు, మరణించి చనిపోయాడు, మరలా తిరిగి లేచాడు. తిరిగి లేచిన తర్వాత ఒలీవల కొండ మీదకు వెళ్ళాడు. ఆయన వింటాలి, ఒలీవల కొండ మీదకు వెళ్ళి ఆ ఒలీవల కొండ మీదకు ఎక్కి ఆ ఒలీవల కొండ మీద నుండి ఆయన పరలోక రాజ్యానికి ఏం చేశాడు తెలుసా? వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం. విషయాన్ని గమనించాలి. ఆయన పరలోక రాజ్యానికి వెళ్ళిపోతున్న సమయంలో ఆయన పక్కనున్న దేవదూతలు సాక్ష్యం ఇచ్చాయి. ఎవరికి? భూలోకంలో ఉన్నటువంటి వారికి సాక్ష్యం ఇచ్చాయి. ఏమని సాక్ష్యం ఇచ్చాయో తెలుసా? మీరు చూస్తున్న ఏ యేసునైతే చూస్తున్నారో, ఏ యేసునైతే మీరు వీక్షిస్తున్నారో, ఇదిగో చూడండి, ఆయన కొండ మీద ఉన్నాడు. మీరు చూస్తున్న యేసు ఏ విధంగానైతే పరలోక రాజ్యానికి ఆరోహణమై వెళుతున్నాడో, కొన్ని దినాల తర్వాత మళ్ళా మీ దగ్గరికి వస్తాడు అని చెప్పారు. ఎలాగునైతే వెళ్ళాడో అలాగునే వస్తున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. ప్రియదేవుని బిడ్డలారా, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు త్వరలో రాబోతున్నాడు. ఆయన మరలా ఏ విధమైనటువంటి కొండ మీద నుంచి అయితే ఆయన వెళ్ళాడో, ప్రజలందరూ చూస్తున్నటువంటి సమయంలో దేవుణ్ణి అందరూ స్తుతించారో, అదే సమయంలో అతి త్వరలో ఇక త్వరలో కాబట్టి రేపు రావచ్చు, ఎల్లుండి రావచ్చు, ఇప్పుడే రావచ్చు, ఆయన మరలా అదే కొండ మీదకు దిగి రాబోతున్నాడంట. అందుకనే ఆయన ఆరోహణము, ఆయన అవరోహణమును అందరూ కూడా చూస్తారు. ఆయన పొడిచిన వారు చూస్తారు, ఆయన ఉమ్ము వేసిన వారు చూస్తారు, ఆయన కొట్టిన వారు చూస్తారు, వారందరూ ఆయన చూస్తారంట. రొమ్ములు కొట్టుకుంటూ ఆ దినాన్ని మేమేనా ఆయన బాధ పెట్టాం, ఈయనేనా ఆకాశానికి భూమికి చాలిన దేవుడు అనే ఆలోచన చేత వారందరూ ఏం చేస్తారో తెలుసా ప్రియమైన బిడ్డలారా? ఒక దినము విమర్శించుకునే దినం, ఒక దినము కన్నీరు కార్చేటువంటి దినం, ఒక దినము గుండెలు పగిలి ఏడిచేటువంటి దినము రాబోతుంది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు ఎలా ఉన్నారో తెలుసండి? ప్రధాన యాజకుడిగా ఉన్నాడు. ప్రధాన యాజకుడికి ఉండవలసినటువంటి 5వ లక్షణం ఏంటంటే ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇంకో మాట చెప్పమంటారా? ఆయన ఒక చక్కటి మాట చెప్పాడు. నేను కూర్చుంటే ఆకాశం సరిపోదు అన్నాడు ఆయన. నేను ఒకవేళ కాలు మోపితే భూమండలం కూడా సరిపోదు అన్నాడు కదండి. అంటే ఆయన విశ్వరూపాన్ని విశ్వంతో పోల్చగలిగితే ఆయన విశ్వమండలానికే ఆయన ప్రత్యేకించబడిన వాడుగా ఉన్నాడు. అందుకనే ఆకాశము నాకు సింహాసనము, భూమి నాకు పాదపీఠం అన్నాడు. ఆకాశం పెద్దదా? ప్రియదేవుని బిడ్డలారా గమనించండి, ఆకాశము తనకు సింహాసనం, భూమి తనకు పాదపీఠం అన్నాడు. ఒక్కసారంట భూమి మీదకి ఆయన కాలు మోపాడు అని అంటే ప్రియదేవుని బిడ్డలారా గమనించండి, మనం ఎందుకు తెలుసా? మన భూమండలమే సరిపోదంట అసలు వాస్తవానికి. ఇప్పుడు నేను మాట్లాడుతున్న మైకే భూమండలం అనుకోండి, ఇదే నా కాలు అనుకోండి, పెడితే ఎంత వచ్చింది చూడండి, ఇక్కడికి వచ్చింది. సరిపోతుందా? గమనించాలి. అంటే ఆయన పాదము అంత పవిత్రమైన పాదం, ఆయన పాదము అంత పెద్ద పాదం. ప్రియదేవుని బిడ్డలారా, అంత పెద్ద దేవుడు మానవుని హృదయాల్లో ఉండడము అది ఎంత ఆశ్చర్యకరమో, ఎంత అద్భుతకరమో అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. నీవు నేను ఆరాధిస్తున్నటువంటి దేవుడు నిజ సత్యమైనటువంటి దేవుడు. నీవు నేను ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఆయన ఎలా ఉన్నాడో తెలుసండి? ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడు. ఇంకా ఆకాశం కూడా సరిపోవట్లేదంట ఆయనకి. ఇక్కడ అంటున్నాడు, ఆయనే అన్నాడు ఇందాక, ఆకాశము నాకు సింహాసనంగా ఉంది. ఇప్పుడు ఇక్కడ అంటున్నాడు ఆయన ప్రధాన యాజకుడిగా ఉన్నాడు. ఆయన ప్రధాన యాజకుడు, దేవుని యొక్క యాజకుడు, దేవునికి సేవ చేసేవాడు. ఆయన విశ్వరూపం ఎలా ఉంది, ఆయన యొక్క ఇమాజినేషన్స్ ఎలా ఉన్నాయి అనే విషయాన్ని చూడగలిగితే ఇక్కడ భక్తులు చెప్తున్నాడు. ఏమంటున్నాడు అంటే కదండి, ఆకాశ మండలము కంటే మిక్కిలి
హెచ్చైన వాడు. ఆకాశాన్ని కూడా దాటిపోయాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఆకాశ మండలానికి ఆయన ఎలా ఉన్నాడో తెలుసా ప్రియమైన బిడ్డలారా? మిక్కిలి హెచ్చైన వాడు. ఆపత్కాల సమయంలో తాను ఒక ఉత్తరం ఇచ్చేవాడు, రక్షించేవాడు, ఏమండి పైకి లేవనెత్తేవాడు, క్షేమంగా తనను ఒక గూటికి చేర్చేవాడు ప్రియమైన బిడ్డలారా. కనుక ఇంత గొప్ప దేవుని కలిగి ఉండడం అది చాలా అదృష్టకరం. ఇంత గొప్ప దేవుని కలిగి ఉండడం చాలా అద్భుతకరమని ప్రభువు పేరిట నేను మనవి చేస్తున్నాను.